ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 23వ తారీఖు బుధవారం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ బ్యాంకు పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. అగైన్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే పిఎస్సి బ్యాంక్, రియాలిటీ మెటల్లో టాప్ లూజర్స్గా ఉండగా అక్కడ నుంచి అన్నీ కూడా మొత్తం మీద లాస్లో ఉన్నాయి. బట్ ఎఫ్ఎంసీజీ, డిఫెన్స్ ప్లేయర్, అది ఐటీ, వీటిలో ఏంటంటే కొంత సపోర్ట్ అయితే దొరికిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద అన్ని ఇండిసెస్ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా ప్రస్తుతం స్లైట్ నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ కొరియా, రష్యా అండ్ యుఎస్ మార్కెట్స్, యూరప్, లండన్ మార్కెట్, అక్కడ నుంచి కూడా ఫ్రాన్స్, జర్మనీ దాకా, అఫ్కోర్స్ చైనా A50 ఫ్యూచర్స్ అనమాట, అంటే చైనీస్ మార్కెట్ సంబంధించిన ఫ్యూచర్స్ ఇవి కూడా స్లైట్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఏషియా మార్కెట్, జపాన్ స్లైట్ బుల్లిష్గా ఉంది. హాంగ్సెంగ్ ఫ్యూచర్ హాంకాంగ్ ప్రస్తుతానికి ఏంటంటే బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. సో ఏషియా మార్కెట్లో అంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించట్లేదు. యుఎస్ మార్కెట్స్ ఏంటంటే కొంచెం సెల్లింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అగైన్ గ్లోబల్స్ నుంచి కూడా కొంత మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక మేజర్ ఈవెంట్స్ నిన్నటి రోజునైతే ఏమి లేవు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే యుఎస్కి సంబంధించిన ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. సో ప్రీవియస్గా 3.86 ఉండేది. ఆ యొక్క హోమ్ సేల్స్ పెరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ మించి డేటా అనేది వస్తే అది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా కూడా ఈరోజు సాయంత్రం 8 గంటలకు రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నిన్నటి రోజున స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి. బట్ ఈ స్టాక్స్ ఈ యొక్క మార్కెట్స్ అవర్స్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసినాయి అనుకోండి, ఈరోజు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈరోజు చాలా స్టాక్స్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను పేర్లు అయితే చదవట్లేదు. ఓకే, సో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి కావాలంటే పాస్ చేసి స్టార్ట్ అనేది. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫీచర్స్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో ఇండియా మార్ట్, ఆర్బిఎల్ బ్యాంక్, మనప్పురం, పిఎల్, ఆర్తి ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, ఐఈఎక్స్, బిర్లా సాఫ్ట్, జిఎన్ఎఫ్సి, బిఎన్బి అండ్ చంబల్ ఫర్టిలైజర్, ఎల్టీఎఫ్ అనేది కనిపిస్తుంది. సో ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ బయటకు రావడం అనేది జరిగింది. గ్రాన్యూల్స్, హిందూ కాపర్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సెయిల్, ప్రాబ్లీ వీటిలో మన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాన్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటిలో మన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం. అండ్ మోరోవర్ ఏంటంటే లాస్ట్ వీక్లో ఉన్న ఎక్స్పైరీకి, సో ప్రాబ్లీ రోల్ ఓవర్ కూడా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మంత్కి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ మినహాయించి అన్నీ కూడా ఆల్మోస్ట్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. అదాని ఎంటర్ప్రైజెస్, M&M, కోల్ ఇండియా, బిఎల్, ఇలా చాలా స్టాక్స్ ఏంటంటే నిన్న హెవీగా బ్లీడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫీచర్స్ డాష్ బోర్డ్ అనేది మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ సిటీ యూనియన్ బ్యాంక్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ దేంట్లో కూడా లేదు. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ BHEL, DLF, HAL, SRF, టాటా కెమికల్స్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, LTF, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, IEXలో కనిపిస్తుంది. అంటే లాంగ్ తీసుకున్నారు అండ్ ఎగ్జిట్ అవుతున్నారు అనమాట. వీటిలో ప్రాబ్లీ స్మాల్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ వాట్ ఎవర్ ఇట్ మే. ఇక ఫీచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ బట్టి ఇంటర్ప్రిటేషన్ చేసి ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారనేది మనం చూస్తే షార్ట్ సైడ్ 77%, సిగ్నిఫికెంట్ లాంగ్ 0.56%, సిగ్నిఫికెంట్ షార్ట్ 18% అనేది కనిపిస్తుంది. లాంగ్ సైడ్ వచ్చేసరికి 3.91% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ప్రైస్ పడిపోతూ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే షార్ట్ సైడ్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క చార్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది అండ్ ప్రైస్ ఏంటంటే పడిపోయిందనమాట ఇక్కడ. సో రెండింటిని మనం కంబైన్డ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తే షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు డేటా అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే FIS ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా షార్ట్ పొజిషన్ క్రియేట్ చేశారు. స్టాక్ ఫీచర్స్ ద్వారా లాంగ్ పొజిషన్ క్రియేట్ చేశారు. స్టాక్స్లోనేమో బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ రెండింటిలో కూడా బుల్లిష్ పొజిషన్ అనేది క్రియేట్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్ బేరిష్ పొజిషన్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక DIS విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ కానీ స్టాక్ ఫీచర్స్ కానీ రెండు కూడా షార్ట్ చేసినట్టు తెలుస్తుంది అండ్ స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద FIS 3,979 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా DIS 5,869 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. అగైన్ FIS అయితే కంటిన్యూస్గా ఇండియన్ మార్కెట్స్ని సెల్ చేస్తూ వస్తున్నారు. DIS కంటిన్యూస్గా బై చేస్తూ వస్తున్నారు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది, పివోట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క స్మాల్ గ్యాప్ అప్ అయితే అయింది, స్మాల్ అనమాట. సో ఈ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండాలి. 24,514
దాని తర్వాత 24,349 అనేది, ఎందుకంటే మార్కెట్ కొంచెం ఓవర్గా ఎక్స్టెండ్ అయింది డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ కాషియస్గా ఉండాలి షార్ట్ చేసేటప్పుడు. 24,647 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 24,813 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతానికి మనకున్న మేజర్ రెసిస్టెన్స్ 52,131, దాని తర్వాత 51,686. ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే 50,963, దాని తర్వాత 51,409. రఫ్గా ఏంటంటే 51,500 రౌండ్ నెంబర్ అనేది మనం వాచ్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇండియా విక్స్ అయితే 4.6% రైజ్ అయింది. మార్కెట్లో ఫియర్ ఇండెక్స్ అంటారు దీన్ని. వోలటాలిటీ అయితే పెరుగుతుందని చెప్పేసి ఇండెక్స్ అనేది మనకు క్లియర్గా చెప్తుంది. డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళుతూ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. సో ఎక్కడ కూడా ఆగట్లేదు. డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రెంత్ అవుతుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యొక్క ఫ్యూచర్స్ అనేది మనం చూసుకుంటే యూఎస్ మార్కెట్కి సంబంధించిన బెంచ్ మార్క్ ఫ్యూచర్స్ కొంత సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. బట్ ఈరోజు ఏమైందంటే మళ్ళీ కొద్దిగా గ్యాప్ అప్ అయితే అయింది. సో ప్రస్తుతం మనం చూసిన సమయానికి 41 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్కి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి ఫిబ్రవరికి లెవెల్స్ అనేది డ్రా చేద్దాం. రీసెంట్గా ఇక్కడ ప్రీవియస్గా 61.8 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారు బయర్స్. దాని తర్వాత ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సింది 24,400, ఎందుకంటే 78.6 లెవెల్ రిట్రేస్మెంట్ లెవెల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రఫ్గా ఏంటంటే 24,400 అనేది మనకి ఒక రౌండ్ నెంబర్ అనమాట సపోర్ట్ లాగా. ఇక బ్యాంక్ నిఫ్టీలో 51,230 అనేది ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఆ లెవెల్ కూడా మనం వాచ్ చేయాల్సి ఉంది. అండ్ స్మాల్ ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది. ఇది ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ చూడండి, ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. ఒక కైండ్ ఆఫ్ డౌన్ సైడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే కొద్దిగా కిందకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అప్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్మాల్ గ్యాప్ అప్ అనమాట. ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, స్మాల్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత స్మాల్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. బట్ అగ్రెసివ్గా ఏం కనిపించట్లేదు. 24,545 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఒక 20 పాయింట్లు పాజిటివ్గా ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,538 దగ్గర క్లోజ్ అయింది. సో రఫ్గా ఏంటంటే ఒక 6-7 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే ఆ స్మాల్ గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకో. సో స్మాల్ గ్యాప్ అప్ అనమాట, ఒక 20 నుంచి 40 పాయింట్ లోపు. సో సస్టైన్ అవుతుందా లేదా అనేది కొద్దిసేపు అయితే సెల్లింగ్ ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్టింగ్. దాని తర్వాత సెటిల్ అవ్వచ్చు. ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాల్సి ఉంది. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ టవర్స్, పేటిఎం, సోనాడా సాఫ్ట్వేర్, రైట్స్ అండ్ పెర్సిస్టెన్స్, ఓ ఎలక్ట్రా, గ్రీన్ టెక్. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదవండి. ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. లో టైం ఫ్రేమ్స్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50 స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. సో ఇండికేటర్స్ ప్రకారం అయితే స్టిల్ మనకేంటంటే కొంత బేరిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మనం యూఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఈరోజు అయితే ఫ్యూచర్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు అయితే నిఫ్టీ రావడం అనేది జరిగింది. సో డౌన్ సైడ్ షార్ట్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఎనీ మూమెంట్ ఏంటంటే బౌన్స్ అయింది అనుకోండి, కొంచెం అగ్రెసివ్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కూడా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.